In this video, we will discuss the rolling contact bearings. Yes, according to the nature of contact, manam bearings ni two ways lo classify chesavam anukunnam. There is the major classification. One is based on the sliding contact bearing. The type of contact in the sliding contact bearing is the surface contact ani cheppukunnam, and another classification according to the nature of contact, that is the rolling contact bearing. So if the contact between the mating parts such as the rotating shaft or general and the bearing మధ్యలో మనకి surface contact or the sliding action ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని మనం స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ అని అనుకున్నాం. దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే అప్ టు నౌ మనం డిస్కస్ చేయడం జరిగింది. నౌ ఇఫ్ ద నేచర్ ఆఫ్ కాంటాక్ట్ between the shaft and the bearing is either point contact or line contact, then such a type of bearings can be called as rolling contact bearings అని చెప్పుకోవచ్చండి. That is the first important observation. అయితే ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ లో మనకి టూ బ్రాడ్ కేటగిరీస్ అయితే ఉన్నాయండి. దట్ ఈస్ ద బాల్ బేరింగ్స్ అండ్ ద రోలర్ బేరింగ్స్ అని చెప్పుకోవచ్చు. లెట్ us discuss the first point as if the nature of contact between the shaft and the bearing is either point contact. In case of ball bearing, we will have a point contact, or line contact in case of roller bearing. See, if the nature of contact between the shaft and the bearing is either point contact or line contact, then such a type of bearings can be called as such a type of contact bearings, such a type of bearings can be called as rolling contact bearings. ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ లో మనం either పాయింట్ కాంటాక్ట్ లేదా లైన్ కాంటాక్ట్ అయితే అబ్జర్వ్ చేస్తామండి. ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ వచ్చి బ్రాడ్ క్లాసిఫికేషన్ బాల్ బేరింగ్స్. ఆ బాల్ బేరింగ్స్ లో మనం పాయింట్ కాంటాక్ట్ అబ్జర్వ్ చేస్తాం. సిమిలర్లీ అనదర్ క్లాసిఫికేషన్ ఇన్ ద రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్, దట్ ఈస్ ద రోలర్ బేరింగ్స్. అందులో మనం లైన్ కాంటాక్ట్ అబ్జర్వ్ చేస్తామండి. రైట్, వీ నో దట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం బేరింగ్ యొక్క క్లాసిఫికేషన్ కోసం. అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ కాంటాక్ట్ మనకి సర్ఫేస్ కాంటాక్ట్ ఆర్ స్లైడింగ్ యాక్షన్. సో స్లైడింగ్ యాక్షన్ ఇన్వాల్వ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే, ఇఫ్ ద స్లైడింగ్ యాక్షన్ ఇన్వాల్వ్స్, ఇట్ మీన్స్ దట్ ద type of contact between the shaft and the bearing, that is the surface contact. అలాంటి బేరింగ్ మనం స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ అనుకున్నాం. నౌ ఇఫ్ ద నేచర్ ఆఫ్ కాంటాక్ట్ ఎయిదర్ పాయింట్ కాంటాక్ట్, షాఫ్ట్ కి బేరింగ్ కి మధ్యలో మనకి పాయింట్ కాంటాక్ట్ లేదా లైన్ కాంటాక్ట్ ని అబ్జర్వ్ చేసినా, వీ కెన్ సే సచ్ ఎ టైప్ ఆఫ్ బేరింగ్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ద రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. నౌ ఇప్పుడు కమింగ్ టు ద అబ్జర్వేషన్, దట్ ఈస్ ద ఫ్రిక్షన్. సో సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, వాట్ అబౌట్ ద ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ఎట్లా ఉంటుంది రెండిట్లో అంటే, వీ కెన్ సే ది సెకండ్ పాయింట్ యాజ్ లెస్ ఫ్రిక్షన్ కంపేర్ టు ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ అండి. లెస్ ఫ్రిక్షన్, రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ లో ఉండే ఫ్రిక్షన్ మనకి తక్కువ ఉంటుంది, అఫ్ కోర్స్ కంపేరింగ్ విత్ ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. ఎందుకు? లెట్ us డిస్కస్ లెస్ ఫ్రిక్షన్ కంపేర్ టు స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. అందుకే వీటిని యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ అని కూడా అంటారండి. వీటిని యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ అని కూడా అంటారండి. హెన్స్ ది రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ కెన్ బి కాల్డ్ యాజ్ అనదర్ మోస్ట్ పాపులర్ నేమ్, దట్ ఈస్ ద యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్, బికాస్ ఇట్ ఆఫర్స్ ఎ లెస్ ఫ్రిక్షన్ కంపేర్డ్ టు ద sliding contact bearings. Hence we can say rolling contact bearings can be called as anti-friction bearings. Rolling contact bearings can be called as anti-friction bearings అని కూడా మనం చెప్పుకోవచ్చు, because it offers a less friction compared to the sliding contact bearing. Clear? యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ అని చెప్పుకోవచ్చు కదా. ఎందుకు అసలు ఈ రోలింగ్ కాంటాక్ట్లో మనకి తక్కువ ఫ్రిక్షన్ ఉంటుందంటే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ అండి. ఎప్పుడైనా టూ సర్ఫేసెస్ అనేవి కాంటాక్ట్లో ఉంటే అందులో డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. వేరాజ్ ఆ టూ సర్ఫేసెస్ సర్ఫేస్ కాంటాక్ట్ కంటే పాయింట్ కాంటాక్ట్ లేదా లైన్ కాంటాక్ట్
ఇలా ఆఫర్ చేస్తే అందులో డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ వై ది రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ ఆఫర్స్ ఎ లెస్ ఫ్రిక్షన్ కంపేర్ టు ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. హెన్స్ దీస్ బేరింగ్స్ కెన్ బి కాల్డ్ యాజ్ యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్. అది స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ అయితే మనం ఫ్రిక్షన్ బేరింగ్స్ అనుకోవచ్చు. బికాస్ దానిలో మనకి సర్ఫేస్ కాంటాక్ట్ ఉంటుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుంది, అందుకే దాన్ని మనం ఫ్రిక్షన్ బేరింగ్స్ అని కూడా చెప్పుకోవచ్చు, లేదా ప్లేన్ బేరింగ్స్ అని చెప్పుకోవచ్చు, లేదా స్లీవ్ బేరింగ్స్, బుష్ బేరింగ్స్ ఇవన్నీ ఈ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ నేమ్స్ అండి. వేరేస్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ మాత్రం వీ కెన్ సే దీస్ ఆర్ ద యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్. నౌ థర్డ్ పాయింట్ చూస్తే స్పీడ్ ఆఫ్ ఆపరేషన్. లార్జ్ ఆపరేటింగ్ స్పీడ్స్కి అయితే మనం ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ అయితే అడాప్ట్ చేసుకోవచ్చు. వై? సేమ్ ప్రిన్సిపల్, సేమ్ ఫార్ములా. ఎప్పుడైతే ఫ్రిక్షన్ తక్కువ ఉంటుందో, ఎప్పుడైతే తక్కువ ఫ్రిక్షన్ ఆఫర్ చేస్తుందో బిట్వీన్ ద టూ మేటింగ్ సర్ఫేసెస్, దట్ ఈస్ ద షాఫ్ట్ అండ్ ద బేరింగ్ మధ్యలో మనకి తక్కువ ఫ్రిక్షన్ అనుకో ఆఫర్ చేస్తే వీ కెన్ సే సచ్ ఎ టైప్ ఆఫ్ బేరింగ్స్ కెన్ బి అడాప్టెడ్ ఫర్ లార్జ్ స్పీడ్స్. అక్కడ మనకి పవర్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఫ్రిక్షన్ తక్కువ ఉంటే ఫ్రిక్షనల్ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. సో వీ కెన్ అడాప్ట్ ఫర్ లార్జ్ స్పీడ్స్కి అయితే మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీస్ ఆర్ ఆల్ ద కంపారిజన్ విత్ ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ అనుకుందామండి. రైట్. Offers rolling contact bearings, of course rolling contact bearings offers a larger operating speeds and rather larger operating speeds and of course compared to the sliding contact bearings, because it offers a less frictional power loss due to friction అనేది మనకు తక్కువగా ఉంటుంది. అండ్ వన్ మోర్ అబ్జర్వేషన్ ఏం చేయొచ్చు అని అంటే, ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్లో సపోర్ట్ చేసిన లోడ్, ఎస్ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ బేరింగ్, స్లైడింగ్ కాంటాక్ట్లో హార్డ్లో ఒక 8 to 10 టైప్స్ డిస్కస్ చేసాం. సిమిలర్లీ రోలింగ్ కాంటాక్ట్లో మనం హార్డ్లో ఇంకొక 8 to 10 టైప్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎనీ టైప్ ఆఫ్ బేరింగ్ కోసం, ఏ క్లాసిఫికేషన్లో ఏ టైప్ ఆఫ్ బేరింగ్స్ కోసమైనా మనం ఆ బేరింగ్ నేమ్ చెప్పంగానే మనకు ఫస్ట్లో మైండ్లో కావాల్సింది ఆ బేరింగ్ ఏ టైప్ ఆఫ్ లోడ్ని సపోర్ట్ చేస్తుంది. వెదర్ ది బేరింగ్ సపోర్ట్స్ ద radial load, or whether the bearing supports the axial load, or whether the bearing supports the combined radial and axial loads. క్లియర్? అట్లా మనకు తెలియాలి. స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్లో యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్ వేరుగా చూసాం. స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ ఆర్ హ్యావింగ్ ద లార్జ్ రేడియల్ లోడ్ కెపాసిటీ. సో లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ ఈజ్ వెరీ హై. క్లియర్? అలా మనం చెప్పుకోవచ్చండి. అలాగని చెప్పి స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ కెన్ ఆల్సో సపోర్ట్ ద యాక్సియల్ లోడ్స్ ఆర్ ద థ్రస్ట్ లోడ్స్. ఈ అబ్జర్వేషన్ అయితే మనం చేసామండి. అండ్ ఈ టైప్ ఆఫ్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్లో కూడా వీ నో దట్ సర్ఫేస్ కాంటాక్ట్ ఆఫర్ చేసిన లోడ్స్ కంటే సర్ఫేస్ కాంటాక్ట్ సపోర్ట్ చేసిన లోడ్స్తో పోలిస్తే ఇదర్ పాయింట్ ఆర్ లైన్ కాంటాక్ట్ సపోర్ట్ చేసే లోడ్స్ జనరల్గా తక్కువగా ఉంటాయి. సో వీ నో దట్ కంపేర్ టు ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్, ది రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ సపోర్ట్స్ ద లెస్ లోడ్స్. ఇట్ మీన్స్ దట్ these are suitable for low load carrying capacity than the sliding contact bearings. Sliding contact bearings తో కంపేర్ చేస్తే less load capacities కి అయితే వీటిని మనం అడాప్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ 2 టైప్స్ అయితే కనిపిస్తున్నాయి. Let us discuss the fourth point in the rolling contact bearings, that is supports low radial loads, supports low radial loads. Of course this is very important point అండి, because ఎక్కడైతే మనకి సర్ఫేస్ కాంటాక్ట్ ఉంటుందో అది సపోర్ట్ చేసిన లోడ్స్ అనేది, ఎస్పెషల్లీ రేడియల్ లోడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నో డౌట్. అలా అని చెప్పి ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, లో లోడ్స్ ఇట్ డజంట్ మీన్ దట్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ సపోర్ట్ చేసే రేడియల్ లోడ్తో కంపేర్ చేస్తే రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ సపోర్ట్ చేసే రేడియల్ లోడ్స్ తక్కువ ఉంటాయండి. అలా అని చెప్పి లో లోడ్స్కి అయితే వీటిని వాడమండి. దీస్ ఆర్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్లో రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్లో బాల్ బేరింగ్స్ అండ్ రోలర్ బేరింగ్స్ ఉన్నాయి కదండి. సో అక్కడ చూస్తే ఈ రోలర్ బేరింగ్స్, సిలిండ్రికల్, టాపర్ రోలర్, స్పెరికల్ రోలర్ బేరింగ్స్, ఈ రోలర్ బేరింగ్స్ అన్ని ఎస్పెషల్లీ టాపర్ స్పెరికల్ రోలర్ బేరింగ్స్ ఆఫర్స్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ టాపర్ రోలర్ బేరింగ్స్ లాంటివనేవి లార్జ్ అమౌంట్ ఆఫ్ రేడియల్ లోడ్స్ అయితే సపోర్ట్ చేస్తాయండి. బట్
కంపేర్ టు ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. బికాస్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సర్ఫేస్ కాంటాక్ట్ ఉంది. సో సర్ఫేస్ కాంటాక్ట్ ఉండేటప్పుడు మనకి ఇలా సర్ఫేస్ కాంటాక్ట్ ఉండేటప్పుడు ఈ షాఫ్ట్ పైన మనం ఎక్కువ రేడియల్ లోడ్స్ని వేయొచ్చు సో దట్ ది సాఫ్ట్ కెన్ సపోర్ట్. అదే సర్ఫేస్ కాంటాక్ట్ బదులు ఏదర్ లైన్ కాంటాక్ట్ ఆర్ పాయింట్ కాంటాక్ట్ ఉంటే అక్కడ మనకి సాఫ్ట్ సపోర్ట్ చేసిన రేడియల్ లోడ్స్ అనేది తక్కువగా ఉంటుంది జస్ట్ కంపేర్ టు ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. ఈ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్తో పోలిస్తే రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్లో కూడా ట్యాపర్ రోలర్ బేరింగ్లో ట్యాపర్ రోలర్ బేరింగ్ సపోర్ట్స్ లార్జర్ అమౌంట్ ఆఫ్ రేడియల్ లోడ్స్ ఫర్ నో డౌట్. బట్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్తో కంపేర్ చేస్తే ఇట్ సపోర్ట్స్ ద లో రేడియల్ లోడ్స్. ఆఫ్ కోర్స్ కంపేర్ టు ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్, ది స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్తో కంపేర్ చేస్తారండి. నౌ లెట్ us అబ్జర్వ్ ఇందులో ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్లో మనకు రెండు రకాలైతే అబ్జర్వ్ చేయొచ్చండి. దట్ ఈస్ ద బాల్ బేరింగ్ అండ్ ద స్ట్రైట్ రోలర్ బేరింగ్. బాల్ బేరింగ్ రోలర్ బేరింగ్ అనుకోవచ్చండి. సో రోలర్ బేరింగ్లో మనకు కనిపిస్తున్న డయాగ్రామ్ వచ్చి ద డయాగ్రామ్ ఈజ్ ఫర్ సిలిండ్రికల్ రోలర్ బేరింగ్. స్ట్రైట్ రోలర్ బేరింగ్ ఇక్కడ మనకు ఫోకస్ చేయాల్సింది రెండు బేరింగ్స్. సో ఇక్కడ మనకు చూడడానికి ఎట్లా ఉంటాయండి. దట్ ఈస్ ద బాల్ బేరింగ్ అండ్ రోలర్ బేరింగ్స్. రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ ఆర్ బ్రాడ్లీ categorized in two ways, ball bearings and roller bearings. మనకు కనిపిస్తున్న డయాగ్రామ్ అయితే ఈ రోలర్ బేరింగ్లో స్ట్రైట్ రోలర్ బేరింగ్ అన్నారు. దీనికి ఇంకొక మోస్ట్ పాపులర్ నేమ్ దట్ ఈస్ ద సిలిండ్రికల్ రోలర్ బేరింగ్ అని కూడా పిలుచుకోవచ్చండి. సిలిండ్రికల్ రోలర్ బేరింగ్, దిస్ ఈస్ ద స్ట్రైట్ రోలర్ బేరింగ్ ఆర్ సిలిండ్రికల్ రోలర్ బేరింగ్ ఎలాగైనా చెప్పుకోవచ్చండి. ఇందులో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ రేస్ ఉంటే ఇందులో పార్ట్స్ చూస్తే ఏంటంటే ఇది అవుటర్ రింగ్ ఆర్ అవుటర్ రేస్ అంటారు, దీని ఇన్నర్ రేస్ అంటారు. సో ఇవన్నీ పార్ట్స్ మెన్షన్ చేసే ముందు ఒక స్మాల్ అబ్జర్వేషన్ ఏంటంటే మనం రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్లో రెండు రకాల కాంటాక్ట్స్ అయితే అబ్జర్వ్ చేస్తాం. ఇదే పాయింట్ కాంటాక్ట్ ఆర్ లైన్ కాంటాక్ట్ ఇట్లా చెప్పుకున్నాం కదండి. దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ బాల్ బేరింగ్లో ఆల్రెడీ డయాగ్రామ్ చూసామంటే దాని గురించి ఇంకా పార్ట్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో బాల్ బేరింగ్స్లో నార్మల్గా మనకి పాయింట్ కాంటాక్ట్ అయితే అబ్జర్వ్ చేస్తామండి. బాల్ బేరింగ్ జనరల్లీ ఆఫర్స్ ఏ పాయింట్ కాంటాక్ట్ ఆఫ్ కోర్స్ బిట్వీన్ ద షాఫ్ట్ అండ్ ద బేరింగ్. క్లియర్. సో అందులో లైన్ కాంటాక్ట్ కూడా అనుకున్నాం కదా, దట్ ఇస్ వాట్ ద రోలర్ బేరింగ్. రోలర్ బేరింగ్ అనేది నార్మల్గా మనకి లైన్ కాంటాక్ట్ని అయితే ఆఫర్ చేస్తుందండి. రోలర్ బేరింగ్ ఆఫర్స్ ఏ లైన్ కాంటాక్ట్. క్లియర్. ఇలా మనం ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఆల్రెడీ చూసాం రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ అనేది రెండు టైప్ ఆఫ్ కాంటాక్ట్లు ఉంటాయి. క్లియర్. రెండు టైప్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటాయి, పాయింట్ కాంటాక్ట్, లైన్ కాంటాక్ట్. ఇందులో పాయింట్ కాంటాక్ట్ అంటే బాల్ బేరింగ్ సంబంధించింది, లైన్ కాంటాక్ట్ అంటే రోలర్ బేరింగ్ సంబంధించింది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. నౌ లెట్ us ట్రై టు అబ్జర్వ్ ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్లో ఈ రెండు రకాలు, ఈ బాల్ బేరింగు, ఈ రోలర్ బేరింగు. మనకు కనిపిస్తున్న డయాగ్రామ్ వచ్చి స్ట్రైట్ రోలర్ బేరింగ్. దాన్ని మనకి ఇంకొక నేమ్ మోస్ట్ పాపులర్ నేమ్ దట్ ఈస్ ద సిలిండ్రికల్ రోలర్ బేరింగ్ అని కూడా పిలుస్తారండి. ఇందులో మనకి ఫస్ట్ పార్ట్ చూస్తే ఇది మనకి అవుటర్ రింగ్ అంటారండి. అవుటర్ రింగ్ లేదా దీన్ని మనం అవుటర్ రేస్ కూడా అనుకోవచ్చండి. అవుటర్ రింగ్ ఆర్ అవుటర్ రేస్, అవుటర్ రింగ్ ఆర్ అవుటర్ రేస్ అని కూడా మనం పిలుచుకోవచ్చండి దీన్ని. outer ring or outer race. Races are rings ఏదైనా ఒకటేనండి. races are rings ఏదైనా ఒకటే. అండ్ ఇది outer race, this is inner race. ఇక్కడ మెన్షన్ చేశారు ఆల్రెడీ. ఎక్కడండి ఇన్నర్ రింగ్ ఆల్రెడీ ఉంది కదా. దిస్ ఈజ్ ఇన్నర్ రింగ్ ఆర్ ఇన్నర్ రేస్, దిస్ ఈజ్ అవుటర్ రేస్, దిస్ ఈజ్ ఇన్నర్ రేస్. అండ్ ఈ రెండు రేస్కు మధ్యలో మనకి బాల్ ఆర్ ఏ స్పెరికల్ షేప్డ్ ఒక ఎలిమెంట్ ఉంది. సో ఇక్కడ మనకి రోలింగ్ ఎలిమెంట్స్ చూస్తే ఒకటి బాల్, ఇంకొకటి రోలర్. క్లియర్. సో ఈ ఇన్నర్ రేస్కి అవుటర్ రేస్కి, ఈ అవుటర్ రేస్కి ఇన్నర్ రేస్కి మధ్యలో బాల్ విచ్ ఆఫర్స్ ఏ పాయింట్ కాంటాక్ట్. ఈ ఇన్నర్ రేస్కి అవుటర్ రేస్కి మధ్యలో ఈ పాయింట్ కాంటాక్ట్ ఆఫర్ చేస్తుంది కాబట్టి చూడడానికి ఇక్కడ కొంత సర్ఫేస్ కాంటాక్ట్లో ఉన్న ప్రాక్టికల్గా మనం బాల్ బేరింగ్ ఇదైతే మాత్రం మనం అబ్జర్వ్ చేసింది. ఇందులో బాల్ బేరింగ్ కూడాను స్పెసిఫిక్గా నోట్ చేయాలంటే దిస్ ఈజ్ ద డీప్ గ్రూప్ బాల్ బేరింగ్ అండి. అందులో స్పెసిఫిక్గా మనం చూస్తే వి అబ్జర్వ్ ఏ పాయింట్ కాంటాక్ట్ ఇన్ దీస్ బాల్ బేరింగ్స్. అన్ని బాల్ బేరింగ్స్లో కూడా మనకి పాయింట్ కాంటాక్ట్ని అబ్జర్వ్ చేస్తాం. రైట్. క్లియర్. ఇందులో పార్ట్స్ చూస్తే ఇన్నర్ రింగ్ ఆర్ ఇన్నర్ రేస్, అవుటర్ రేస్, ఇన్నర్ రేస్. ఈ రెండింటికి మధ్యలో బాల్స్ అనేవి స్పెరికల్ షేప్డ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయండి. సో ఇవనేవి మనకి పాయింట్ కాంటాక్ట్ని ప్రొవైడ్ చేస్తా. ఈ బాల్స్ని ప్రాపర్ పొజిషన్లో పట్టుకోవడానికి వి యూజ్ ఏ సెపరేటర్ ఆర్ కేజ్ అంటారండి. దీన్ని సెపరేటర్ ఆర్ ఏ కేజ్ అని కూడా పిలుచుకోవచ్చు. సో దీని పని ఏంటంటే సెపరేటర్ ఆర్
cage, C-A-G-E, cage. So the purpose of cage is to support the balls in proper position. Proper position లో balls ని ఫిక్స్ చేసి పట్టుకోవడానికి మనం కేజ్ యూస్ చేస్తారండి. సో హియర్ ఈ ఇన్నర్ రేస్ అనేది సాఫ్ట్ పైన మౌంట్ అయి ఉంటుంది ఈ బాల్ బేరింగ్లో. సిమిలర్ ఇది రెండింటి కూడా ఒకటే. ఓన్లీ డిఫరెన్స్ ఈ బాల్ బేరింగ్కి రోలర్ బేరింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి పాయింట్ కాంటాక్ట్ అండ్ వీ యూజ్ ఎ బాల్, వీ యూజ్ ఎ స్పెరికల్ ఎలిమెంట్ దట్ ఈస్ బాల్. వేరే ఇక్కడ అనుకోండి రోలర్, మనం ఇక్కడ రోలింగ్ ఎలిమెంట్ కింద ఒక రోలర్ యూజ్ చేస్తాం, ఇక్కడ బాల్ యూజ్ చేస్తాం, ఇక్కడ మనకి పాయింట్ కాంటాక్ట్ అబ్జర్వ్ చేస్తాం, ఇక్కడ మనం లైన్ కాంటాక్ట్ బిట్వీన్ ద ఇన్నర్ అండ్ అవుటర్ రేస్. ఈ షాఫ్ట్కి అండ్ ఈ అవుటర్ రేస్ అనేది, ఈ అవుటర్ రేస్ చూసాం కదండి, ఇక్కడ మనకి లైన్ కాంటాక్ట్ కనిపిస్తుంది కదండి. దిస్ ఈజ్ వాట్ ద లైన్ కాంటాక్ట్. క్లియర్? ఈ ఇన్నర్ రింగ్ లేదా ఇన్నర్ రేస్ అనేది మనం షాఫ్ట్ పైన డైరెక్ట్గా మౌంట్ చేస్తాం, లేదా ఎస్పెషల్లీ ఈ బాల్ బేరింగ్స్కి వచ్చి ఈ ఇన్నర్ రింగ్ డైరెక్ట్గా షాఫ్ట్ పైన మ్యాక్సిమం మౌంట్ చేస్తామండి. వేరేజ్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్లో కొన్ని రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ కొన్ని డిజైన్స్లో డైరెక్ట్గా షాఫ్ట్ పైన మౌంట్ చేస్తాం, లేదా సమ్ టైమ్స్ యూజ్ ఏ అడాప్టర్ అండ్ స్లీవ్ అరేంజ్మెంట్ యూజ్ చేసి, అంటే షాఫ్ట్ పైన స్లీవ్ పైన బేరింగ్స్ యూజింగ్ అన్ అడాప్టర్ అట్లా కూడా మౌంట్ చేస్తామండి, ఎస్పెషల్లీ ఈ రోలర్ బేరింగ్స్కి. బట్ బాల్ బేరింగ్స్ అనేది జనరల్గా డైరెక్ట్గా షాఫ్ట్ పైనే మౌంట్ చేస్తామండి. క్లియర్? సో ఇందులో పార్ట్స్ 1 by 1 నోట్ చేద్దామండి. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్స్. చూస్తే పార్ట్స్ అనేది ఆల్మోస్ట్ రెండింటికి సేమ్ పార్ట్స్, అంటే ఓన్లీ డిఫరెన్స్ బాల్ బేరింగ్లో స్పెరికల్ ఎలిమెంట్ రోలింగ్ ఎలిమెంట్ కింద ఒక బాల్ యూస్ చేస్తాం. హియర్ అవర్ రోలింగ్ ఎలిమెంట్ ఈస్ ద రోలర్ ఆర్ ద సిలిండర్. రైట్? పార్ట్స్ ఫస్ట్ పార్ట్ చూస్తే దట్ ఈస్ ద అవుటర్ రింగ్ ఆర్ అవుటర్ రేస్ అని కూడా అనుకున్నాం కదండి. అవుటర్ రింగ్ ఆర్ అవుటర్ రేస్. క్లియర్? ఈ అవుటర్ రేస్ దేనిపైన కూర్చుంటుందంటే షాఫ్ట్ పైన బేరింగ్, ఈ బేరింగ్ అవుటర్ రేస్ అనేది బేరింగ్ హౌసింగ్లో కూర్చుంటుంది. వేరేజ్ ఈ బేరింగ్ యొక్క ఇన్నర్ రేస్ అనేది సాఫ్ట్ పైన బేరింగ్ ఇన్నర్ రేస్ అని మౌంట్ చేస్తామండి. షాఫ్ట్ తిరిగే కొద్దీ బేరింగ్ ఇన్నర్ రేస్ కూడాను షాఫ్ట్ అంత స్పీడ్తో తిరిగితే బేరింగ్ ఇన్నర్ రేస్ అనేది అంతే స్పీడ్తో తిరుగుతుందండి. క్లియర్? ఈ ఇన్నర్ రేస్ తిరిగితే ఏమవుతుందంటే ఈ బాల్స్ కూడా మనకి రొటేట్ అవుతాయి. ఆ బాల్స్ ప్రాపర్ పొజిషన్లో రొటేట్ అవ్వడానికి మనం వి యూజ్ ఏ కేస్ ఆర్ సెపరేటర్. సో ఈ బాల్స్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఉంటాయి కదండి, ఇక్కడ ఇవన్నీ నెంబర్ ఆఫ్ బాల్స్. ఒక బాల్ ఇంకొక బాల్తో కొలాడే ఛాన్స్ ఉంది. అక్కడ మనకి ఆపరేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఏ బాల్ ఆ బాల్ పొజిషన్లో తిరగడానికి రోలింగ్ అవ్వడానికి వి యూజ్ ఏ సెపరేటర్ ఆర్ కేజ్. సెపరేటర్ అంటే సెపరేటింగ్ ద టూ బాల్స్. ఆ టూ బాల్స్ కొలైడ్ అవ్వకుండా ఆ బాల్స్ని ప్రాపర్ పొజిషన్లో సెపరేట్ చేసి పట్టుకునే దాన్ని మనం సెపరేటర్ ఆర్ కేజ్ అని అనుకుంటాం. క్లియర్? అవుటర్ రింగ్ విచ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద బేరింగ్ హౌసింగ్. అవుటర్ రింగ్ ఎక్కడ మౌంటెడ్ అవుతుంది అంటే ఇట్స్ ఈస్ మౌంటెడ్ ఆన్ ద బేరింగ్ హౌసింగ్. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. This is not the moving part. Outer ring is not a moving part. Not a moving part అండి. Not a moving part. It is a fixed element. Bearing లో మనకి outer ring which is mounted on a bearing housing which is a fixed element. Now the inner ring is mounted on the shaft which is rotating with the shaft. Inner ring or inner race. Inner ring or inner race అని అంటారండి. inner race. It is mounted on shaft. It is mounted on shaft. ఈ షాఫ్ట్ మౌంటింగ్ కూడాను మేబీ ఆల్మోస్ట్ ఇందాక చెప్పుకున్నాం బాల్ బేరింగ్స్ అన్ని డైరెక్ట్గా షాఫ్ట్ ద టైప్ ఆఫ్ ప్రెస్ ఫిట్ లేదా బేరింగ్ పెద్ద సైజు లార్జ్ సైజ్ బేరింగ్స్ని బేరింగ్ హీటర్లో హీట్ చేసి షాఫ్ట్ పైన మౌంట్ చేయడం జరిగింది అండి. బేరింగ్ హీటర్స్ యూజ్ చేస్తారు. బట్ చిన్న బాల్ బేరింగ్స్కి అయితే మట్టుగా నార్మల్గా మ్యాలెట్ యూజ్ చేసి జాగ్రత్తగా ట్యాప్ చేసి షాఫ్ట్ పైన ప్రెస్ ఫిట్స్ అయితే యూజ్ చేస్తారండి. నౌ ఇలా అయితే ఉంటుందండి. నౌ వేరేజ్ రోలర్ బేరింగ్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని రోలర్ బేరింగ్స్ నేను షాఫ్ట్ పైన మౌంట్ చేయకుండా ఫర్ ఈజ్ ఆఫ్ మౌంటింగ్ అండ్ డిస్మౌంటింగ్ అవ్వడానికి సాఫ్ట్ పైన స్లీవ్ పైన బేరింగ్ మౌంట్ చేసి యూజ్ చేస్తాం మనం. దట్ ఈస్ వాట్ ద స్లీవ్ అండ్ అడాప్టర్ అరేంజ్మెంట్ అని అంటారు. ఎస్పెషల్లీ ఆ అరేంజ్మెంట్ అనేది రోలర్ బేరింగ్స్కి యూజ్ చేస్తారు, నాట్ ఫర్ బాల్ బేరింగ్స్. నౌ ఇన్నర్ రింగ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద షాఫ్ట్ విచ్ ఈజ్ ఏ రొటేటింగ్ ఎలిమెంట్ విచ్ ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ ఎలిమెంట్. It is not a moving element and a rotating element
ఇన్ ద బేరింగ్ రొటేటింగ్ ఎలిమెంట్ అలాంగ్ విత్ ద షాఫ్ట్తో పాటు ఇది తిరుగుతుంది. రొటేటింగ్ ఎలిమెంట్ షాఫ్ట్ పైన మౌంట్ అవుతుంది ఇన్నర్ రింగ్ విత్ టైట్ ఫిట్ ఆర్ ప్రెస్ ఫిట్. బేరింగ్ హీటర్తో హీట్ చేసి మరి దాన్ని మౌంట్ చేస్తారండి. షాఫ్ట్ తిరిగే కొద్ది మనకి ఇన్నర్ రేస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ అవుటర్ రేస్ అండ్ ఇన్నర్ రేస్ వీ హ్యావ్ ది థర్డ్ ఎలిమెంట్, దట్ ఈస్ ద రోలింగ్ ఎలిమెంట్ సచ్ as బాల్స్ ఆర్ రోలర్స్. మనం కామన్గా రెండింటిని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాం అండి. రోలింగ్ ఎలిమెంట్స్ సచ్ as either బాల్స్ ఆర్ రోలర్స్. స్పెరికల్ షేప్డ్ ఎలిమెంట్స్ అయితే బాల్స్ అనుకుంటాం, లేదా రోలర్స్. మనకు తెలిసిందే రోలర్ అన్నాక ఒక డయామీటర్ ఉంటుంది, ఒక లెంత్ ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఈజ్ ద రోలర్, స్ట్రైట్ రోలర్ ఆర్ సిలిండ్రికల్ రోలర్. దీనికి కొంత డయామీటర్ ఉంటుంది ఇట్లాగా, క్లియర్, కొంత లెంత్ ఉంటుంది. అదే బాల్స్ కనుకోండి ఓన్లీ వీ హ్యావ్ డయామీటర్. స్పియర్కి ఒక డయామీటర్ ఒకటి ఉంటుంది, రోలర్కి వచ్చి డయామీటర్ అండ్ లెంత్ ఉంటుందండి. ఈ రోలింగ్ ఎలిమెంట్స్ వచ్చి బాల్స్ ది డయామీటర్, ఓన్లీ డయామీటర్ ఉంటుంది మనకి. రోలర్స్ కనుకోండి మనకి వీ హ్యావ్ ఓన్లీ డయామీటర్ ఉంటుంది. అండ్ రోలర్స్ కనుకోండి వీ హ్యావ్ డయామీటర్ అండ్ లెంత్. ఇట్లా రెండు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే రోలింగ్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయంటే ఇద్దరు బాల్స్ ఆర్ రోలర్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద ఇన్నర్ రింగ్ అండ్ అవుటర్ రింగ్. ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద inner race and outer race or inner and outer races or outer rings. మనం ఏం చెప్పుకోవచ్చు అంటే రోలింగ్ ఎలిమెంట్స్ held in proper position using a cage or separator, which is our fourth element or the fourth part in the రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్. ఇంకా ఏం చెప్పుకోవచ్చు అని అంటే ఇందులో మేజర్ పార్ట్స్ ఇవ్వండి. నెక్స్ట్ వీ హ్యావ్ ది విడ్త్ ఆఫ్ ద బేరింగ్. ఎల్తో డిఫైన్ చేస్తారంటే డబ్ల్యూతో కాదు. సో ఇది మనకి విడ్త్ ఆఫ్ ద బేరింగ్. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ వచ్చి ఈ ఒక అవుటర్ డయామీటర్ అండ్ దీన్ని బోర్డ్ డయామీటర్ అంటారు. ఇక్కడ బోర్డ్ డయామీటర్ ఎంత ఉంటుందంటే సేమ్ యాజ్ ద షాఫ్ట్ డయామీటర్. ఎంత ఉంటుందో బోర్డ్ డయామీటర్ కూడా అంతే ఉంటుందండి. సో రెండు డయామీటర్ సేమ్ కాబట్టి మనకి అక్కడ లూజ్ రన్నింగ్ ఫిట్లే ఉండవు. ఇట్ ఈజ్ ఏ ప్రెస్ ఫిట్ ఆర్ టైట్ ఫిట్. బేరింగ్ హీటర్ని హీట్ చేసి మరి బేరింగ్ హీటర్లో బేరింగ్స్ హీట్ చేసి మనం దీని మీద షాఫ్ట్ పైన మౌంట్ చేయడం జరుగుతుందండి. సో దీన్ని మనం బోర్ డయా అని అంటారు. దిస్ ఈజ్ ద బోర్ డయా ఆర్ ద షాఫ్ట్ డయా అని కూడా చెప్పుకోవచ్చండి. షాఫ్ట్ డయా. సో ఇది మనకి షాఫ్ట్ డయా కదండి. ఇన్నర్ రేస్ అనేది సాఫ్ట్ మౌంట్ అవుతుంది. బోర్డ్ డయా అనుకోవచ్చు, షాఫ్ట్ డయా అనుకోవచ్చు. అండ్ ఈ అవుటర్ డయామీటర్ అనేది బేరింగ్ హౌసింగ్లో కూర్చుంటుంది. ఇది విడ్త్ ఆఫ్ ద బేరింగ్ నార్మల్గా ఎల్తో డిఫైన్ చేస్తారు. అండ్ ఈ అవుటర్ డయామీటర్ నార్మల్గా క్యాపిటల్ డీతో డిఫైన్ చేస్తారండి. వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ద ఎల్ పార్ట్స్ చూస్తే ది ఫిఫ్త్ పార్ట్ యాజ్ let us take L is equals to the width of the bearing or sometimes length of the bearing అని కూడా అంటారండి. అక్కడ మనకి దాని మీనింగ్ ఏంటనేది అర్థం చేసుకుంటే చాలండి. ఆ యొక్క డెప్త్, ఆ యొక్క విడ్త్ ఉంది కదండి ఇక్కడ బేరింగ్లో. సో దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ ద విడ్త్ ఆఫ్ ద బేరింగ్. సో దీన్ని మనం విడ్త్ ఆఫ్ ద బేరింగ్ అంటాం. దీన్ని మనం విడ్త్ ఆఫ్ ద బేరింగ్ విచ్ ఇస్ యూనిటెడ్ ద లెటర్ కాల్డ్ L, అండ్ దీన్ని సమ్టైమ్స్ కెన్ బి కాల్డ్ యాజ్ లెంత్ ఆఫ్ ద బేరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద outer diameter. So width of bearing L. Let us capital D is the outer ring or outer race diameter. And ఈ రెండు ఎంత స్పెసిఫిక్గా నోట్ చేయడానికి ఒక రీజన్, దేర్ ఈజ్ ఏ పారామీటర్ కాల్డ్ L/D రేషియో అంటారండి. L/D రేషియో బట్టి బేరింగ్ యొక్క పెర్ఫార్మెన్స్ని, బేరింగ్ యొక్క ఎఫిషియన్సీని, బేరింగ్ యొక్క సైకిల్స్ని, ఇట్లా బేరింగ్ యొక్క పెర్ఫార్మెన్స్ని స్టడీ చేయడానికి ఇది ఒక రేషియో యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ L/D రేషియో బట్టి మనకి వెదర్ బేరింగ్ ఈ షార్ట్ బేరింగ్, లాంగ్ బేరింగ్, స్క్వేర్ బేరింగ్ ఇట్లా కూడా చెప్పుకోవచ్చండి. సో ఇవన్నీ మనం వన్స్ ఈ బాల్ బేరింగ్స్ టైప్స్, రోలర్ బేరింగ్స్ టైప్స్ ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాత లాస్ట్లో మనం ఈ L/D రేషియో కూడా ఎట్లా ఉంటుంది అనేది చూద్దామండి.
L by D ratio అంటే where L is the width of the bearing already చూసాం, where diameter is the outer ring diameter, that is important in case of rolling contact bearing. సో ఇక్కడ మనం D కింద ఇన్నర్ రింగ్ తీసుకోలేదండి, షాఫ్ట్ డయర్ బోర్డ్ డయర్ మనం నార్మల్గా స్మాల్ d తో డిఫైన్ చేస్తాం. సో దిస్ ఈస్ డినోటెడ్ విత్ స్మాల్ d అండ్ దిస్ ఈస్ డినోటెడ్ విత్ క్యాపిటల్ D. సో L by ఈ D రేషియోని మనం బట్టి L by D రేషియో బట్టి వన్స్ బేరింగ్ యొక్క పెర్ఫార్మెన్స్ స్టడీ చేయడానికి కూడా యూజ్ చేస్తారు మ్యానుఫ్యాక్చరర్స్. అట్ ద సేమ్ టైం అక్కడ బేరింగ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్కడ స్పేస్ బట్టి ఏ షార్ట్ బేరింగ్, లాంగ్ బేరింగ్, స్క్వేర్ బేరింగ్ మనం అప్లై చేయడం బెటరా అంటే యూజ్ చేయడం బెటరా, అట్లా కొంత పెర్ఫార్మెన్స్ని కూడా స్టడీ చేయడానికి L by D రేషియో యూజ్ చేస్తారండి. రైట్, లెట్ us డిస్కస్ ద ఫ్యూ అడ్వాంటేజెస్. రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ టైప్స్, బాల్ బేరింగ్స్లో రకాలు, రోలర్ బేరింగ్స్లో రకాలు చూడడం కంటే ముందు ఫ్యూ అడ్వాంటేజెస్ ఆఫ్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ ఓవర్ ద rolling contact bearings or the sliding contact bearings. ఆల్రెడీ కొన్ని పాయింట్స్ నోట్ చేసాం, ఇంకా ఫర్దర్గా ఇంకొన్ని పాయింట్స్ నోట్ చేసే ప్రయత్నం చేద్దామండి. సో అడ్వాంటేజెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, లెస్ ఫ్రిక్షన్ ఆఫర్ చేస్తుంది కాబట్టి మనం వీటిని యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ అనుకున్నాం. అండ్ అఫ్ కోర్స్ లార్జ్ స్పీడ్స్కి అయితే ఫ్రిక్షన్ అంటే సర్ఫేస్ కాంటాక్ట్ ఉంటుంది, పాయింట్ ఆర్ లైన్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి పవర్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ తక్కువ ఉంటే వీ కెన్ అడాప్ట్ ఫర్ లార్జర్ స్పీడ్స్. అదొక పాయింట్ చెప్పుకున్నాం. అండ్ థర్డ్ పాయింట్ కింద డిసడ్వాంటేజ్, దట్ ఈస్ ద థర్డ్ లాస్ట్ డిసడ్వాంటేజ్ చూసాం కదండి, దట్ ఈస్ ద లోడ్ క్యారింగ్ కెపాసిటీస్. ఆఫ్ కోర్స్ నో డౌట్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే లో లోడ్ క్యారింగ్ కెపాసిటీ అని అంటే స్లైడింగ్ కాంటాక్ట్తో బేరింగ్స్తో కంపేర్ చేస్తే లోడ్ క్యారింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, బికాజ్ అందులో మనకి సర్ఫేస్ కాంటాక్ట్ ఉంటుంది. ఈ రోలింగ్ కాంటాక్ట్లో మనకి పాయింట్ కాంటాక్ట్ ఆర్ లైన్ కాంటాక్ట్ ఉంటుంది, క్లియర్. దాంతో కంపేర్ చేస్తే లోడ్ క్యారింగ్ కెపాసిటీ తక్కువ, కానీ వేరే సమ్ సిలిండ్రికల్ రోలర్ బేరింగ్స్, టాపర్ రోలర్ బేరింగ్స్ అనేది లార్జ్ రేడియల్ లోడ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఆల్మోస్ట్ రోలింగ్ కాంటాక్ట్లో రోలర్ టైప్ బేరింగ్స్ అన్నీ మనకి లార్జ్ రేడియల్ లోడ్స్ని సపోర్ట్ చేయడానికి వాడతారండి. దీస్ ఆర్ జనరల్ సూటబుల్ ఫర్ ఈ క్లాసిఫికేషన్ వచ్చి రోలర్ బేరింగ్స్ లార్జ్ రేడియల్ లోడ్స్కి అయితే జనరల్గా అడాప్ట్ చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ బాల్ బేరింగ్స్లో ఈ డీప్ గ్రూప్ బాల్ బేరింగ్ ఏదైతే కనిపిస్తుందో దిస్ ఈజ్ బెస్ట్ అవుట్ సూటబుల్ ఫర్ ద లార్జ్ రేడియల్ లోడ్స్. ఆ వాటికి ఎంతైతే ఆఫర్ చేస్తుందో దానికి ఏమాత్రం కంపీట్ చేస్తూ ఇది కూడా డీప్ గ్రూప్ బాల్ బేరింగ్ కూడా మనకి లార్జ్ రేడియల్ లోడ్స్ని సపోర్ట్ చేస్తుంది. అవన్నీ మనం 1 by 1 బేరింగ్స్లో చూడవచ్చు. లెట్ us try to discuss the advantages of rolling contact over sliding contact bearings. Rolling contact bearings over sliding contact bearings. Over sliding contact bearings. Let us try to the advantages and of course the disadvantages kuda chuddam. The first point as it offers a less friction since ఇందులో సర్ఫేస్ కాంటాక్ట్ అయితే ఉండదు, పాయింట్ ఆర్ లైన్ కాంటాక్ట్ ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈజ్ ఆఫ్ లూబ్రికేషన్ అండి. ఈజ్ ఆఫ్ లూబ్రికేషన్ లూబ్రికేషన్ అనేది ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ అనేది మనకి ఈజీగా ఉంటుందండి. సచ్ యాజ్ బాల్ బేరింగ్స్ జనరల్గా గ్రీజ్ లూబ్రికేటెడ్ ఉంటాయి, ఫర్ లార్జర్ స్పీడ్స్కి వచ్చేసరికి ఆయిల్ లూబ్రికేటెడ్ ఉంటుందండి. అక్కడ బేరింగ్ హౌసింగ్లోకి వచ్చి మనం ఈ లూబ్రికేషన్ అడాప్ట్ చేసుకుని చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పారామీటర్ దట్ ఈజ్ it can withstand momentary shock loads. It can withstand, important point అండి, థర్డ్ పాయింట్, it can withstand momentary shock loads అండి. momentary అంటే ఇంపాక్ట్ లోడ్స్ అని అనుకుంటాం కదండి, ఇంపాక్ట్ లోడ్స్ ఆర్ షాక్ లోడ్స్. సో momentary shock loads ని it can withstand. The ball bearings or the rolling contact bearings can withstand the momentary shock loads. ఇట్లా చెప్పుకోవచ్చు as a థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ ప్రెసిషన్ షాఫ్ట్ అలైన్మెంట్ అండి. ఇట్ ప్రొవైడ్స్ ఏ ప్రెసిషన్ షాఫ్ట్ అలైన్మెంట్. షాఫ్ట్ అలైన్మెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుందండి. షాఫ్ట్ అలైన్మెంట్ వాట్ ఐ మీన్ టు సే, ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్లో బాల్ బేరింగ్స్లో కూడా మనకి సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగ్ ఉంది, వేరే రోలర్ బేరింగ్స్లో కూడా మనకు ఒక సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగ్, స్పెరికల్ రోలర్ బేరింగ్ మనం సెల్ఫ్ అలైన్ అంటారు. అంటే ఈ రెండు క్లాసిఫికేషన్స్లో కూడా మనకి ఇందులో ఒక సెల్ఫ్ అలైన్డ్ ఉంది, సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగ్ ఒక కేటగిరీ ఉంది. ఇందులో ది మోస్ట్ పాపులర్ స్పెరికల్ రోలర్ బేరింగ్స్ మనం సెల్ఫ్ అలైన్డ్ రోలర్ బేరింగ్ కూడా అనుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటండి, ఈ అలైన్మెంట్ అనేది తెలిసిందే, టూ షాఫ్ట్ అనేది సేమ్ యాక్సెస్, ఒకే యాక్సెస్, ఇఫ్ టూ అలైన్మెంట్ రెండు షాఫ్ట్లు సేమ్ లైన్లో ఉన్నాయి దాన్ని మనం అలైన్ అని అనుకోవచ్చు అండి. సో ఒకవేళ ఇన్ ప్రాక్టికల్గా ఈ షాఫ్ట్లు అనేది ఈ రెండు షాఫ్ట్లు అనేది ఏదర్ ప్యారలల్ మిస్ అలైన్మెంట్ ఉన్నా యాంగులర్ మిస్ అలైన్మెంట్ ఉన్నా, వీ నో దట్ వీ కెన్ సే దట్
స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్తో కంపేర్ చేస్తే ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ అనేది ఎస్పెషల్లీ ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్లో ఈ సెల్ఫ్ అలైన్డ్ కేటగిరీ అనేది ఈ మిస్అలైన్మెంట్ని అడ్జస్ట్ చేసుకుంటుంది కాబట్టి ఇట్ కెన్ హ్యావ్ ఏ ప్రెసిషన్ షాఫ్ట్ అలైన్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం యాజ్ ఏ ఫోర్త్ పాయింట్. లెట్ us డిస్కస్ ది ఫిఫ్త్ పాయింట్ యాజ్ రిలయబిలిటీ ఇన్ సర్వీస్ అండి. ఎస్, రిలయబిలిటీ ఇన్ సర్వీస్ ఎస్పెషల్లీ ఒక లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఆ నేమ్ అయితే మనం చెప్పుకోవడం అంత కరెక్ట్ కాదు, బట్ ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ బాల్ అండ్ రోలర్ బేరింగ్స్ అయితే తయారు చేయడం చూస్తుంది. అలాంటి బేరింగ్స్ యొక్క రిలయబిలిటీ ఇన్ సర్వీస్ అనేది బాగుంటుంది అనమాట. దాని యొక్క లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇంకొక సిక్స్త్ పాయింట్ కింద ఏం చెప్పుకోవచ్చు అంటే హై స్పీడ్స్ అని చెప్పుకున్నాం కదా. అనదర్ అడ్వాంటేజ్ దట్ ఈస్ capable for large speed operations. As a fifth point, as a sixth point, మనం ఏం చెప్పుకోవచ్చు అంటే లార్జ్ ఆపరేటింగ్ స్పీడ్స్ ఇవన్నీ వీఆర్ కంపేరింగ్ విత్ ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. ద ఫస్ట్ పాయింట్ యాజ్ ద లెస్ ఫ్రిక్షన్, క్లియర్, అండ్ ప్రెసిషన్ షాఫ్ట్ అలైన్మెంట్ అనుకున్నాం. మొమెంటరీ షాక్ లోడ్స్ని మనకి విత్స్టాండ్ చేస్తుంది అనుకున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఈజ్ ఆఫ్ లూబ్రికేషన్ ఉంటుంది అని చెప్పుకున్నాం. రిలయబిలిటీ ఇన్ సర్వీస్ అని చెప్పుకున్నాం. అండ్ అఫ్ కోర్స్ ద లార్జ్ ఆపరేటింగ్ స్పీడ్స్. సో ఇవన్నీ ఈ 6 పాయింట్స్ అన్ని వీఆర్ కంపేరింగ్ ద రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ విత్ ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ అండి. ఇట్లా మనం చెప్పుకోవచ్చు అండి. క్లియర్. అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చూస్తే clear. The first disadvantage, that is the noise in operation at the higher speeds. Noise in operation at the higher speeds. So higher speeds కి అయితే అడాప్ట్ చేస్తాం అనుకున్నాం, బట్ ఆ హై స్పీడ్స్ లో కంపేర్ టు స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ ఇవి ఎక్కువ నాయిస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి, నాయిస్ ఇస్తాయి. సెకండ్ వన్, హై ఇనిషియల్ కాస్ట్. ఎస్, దీని యొక్క మెటీరియల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అనేది ఎక్కువ కాస్ట్లీ అండి. క్లియర్. అండ్ థర్డ్ పాయింట్ దట్ ఈస్ ఆల్రెడీ చెప్పుకున్నాం, లో లోడ్ క్యారింగ్ కెపాసిటీ కంపేర్ టు ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. లో లోడ్ క్యారింగ్ కెపాసిటీ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్, బికాస్ ఇందులో మనకి పాయింట్ ఆర్ లైన్ కాంటాక్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ కంపేర్ టు స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. సో ఇట్లా మనం రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కంపేర్ టు ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ చెప్పుకోవచ్చు. అండ్ వీ విల్ డిస్కస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ కేటగిరీ బాల్ బేరింగ్స్ అనుకున్నాం. దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ సెకండ్ కేటగిరీ దట్ ఈస్ ద రోలర్ బేరింగ్స్ అనుకున్నాం కదా. ఈ రోలింగ్ కాంటాక్ట్ లో మనకి 2 బేరింగ్స్ కనిపిస్తాయండి. That is the ball bearing category and roller bearings. Clear. ఈ ball bearings లో we can have the deep groove ball bearing, and angular contact ball bearing. Second category, that is angular contact ball bearing. Clear. And third category, that is self-aligned ball bearing. ఇందాక చెప్పుకోవడం కదండి ఫోర్త్ పాయింట్, ప్రెసిషన్ షాఫ్ట్ అలైన్మెంట్. సో ఏదైనా మిస్ అలైన్మెంట్ ఉంటే షాఫ్ట్కి దానంటే అదే అడ్జస్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ అలైన్డ్, ద నేమ్ ఇండికేట్స్ ద సెల్ఫ్ అలైన్డ్ బాల్ బేరింగ్. ఫోర్త్ వన్, దట్ ఈస్ ద థ్రస్ట్ బాల్ బేరింగ్. నేమ్లో ఉంది, ఇట్ కెన్ ఓన్లీ సపోర్ట్ ద థ్రస్ట్ లోడ్స్. ఈ ఫోర్త్ కేటగిరీ అనేది ఓన్లీ మనకి థ్రస్ట్ లోడ్స్ని సపోర్ట్ చేస్తుందండి. అండ్ ఈ కేటగిరీలోకి వచ్చి రోలింగ్ కాంటాక్ట్లోకి వచ్చి దట్ ఈస్ ద స్ట్రైట్ రోలర్. దానికి ఇంకొక నేమ్ సిలిండ్రికల్ రోలర్ బాల్ బేరింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. సిలిండ్రికల్ రోలర్ బాల్ బేరింగ్. ద ఫస్ట్ కేటగిరీ దట్ ఈస్ ద సిలిండ్రికల్ రోలర్ బేరింగ్. సిలిండ్రికల్ రోలర్ బేరింగ్. Sorry, this is the cylindrical roller bearing and the tapered roller bearing. Tapered roller bearing. Clear. And third category, that is the spherical roller bearing. దీన్ని మనం self aligned roller bearing కూడా చెప్పుకోవచ్చు. Spherical roller bearing. దీన్ని మనం self aligned roller bearing కూడా చెప్పుకోవచ్చు. Spherical roller bearing can also be called as self aligned ball bearing. Self aligned
roller bearing. And fourth, that is the needle roller bearing. Needle roller bearing. గజ్జియాన్ పిన్ ఉంటుంది కదండి మనకి పిస్టన్ రాడ్ని కనెక్ట్ చేయడానికి. సో కనెక్టింగ్ రాడ్ని పిస్టన్ని కనెక్ట్ చేయడానికి మనకి గజ్జియాన్ పిన్ ఉంటుంది కదా, అక్కడ మనం నీడల్ రోలర్ బేరింగ్ యూజ్ చేస్తాం. ఎనీవే ఏ టైప్ ఆఫ్ బేరింగ్ తీసుకున్నా either స్లైడింగ్ కాంటాక్ట్ ఆర్ రోలింగ్ కాంటాక్ట్, స్లైడింగ్ కాంటాక్ట్లో టైప్స్ తీసుకోండి, లేదా రోలింగ్ కాంటాక్ట్లో కనిపిస్తున్న హార్డ్లీ 8 టైప్స్ తీసుకోండి. ఏ కైండ్ ఆఫ్ బేరింగ్ కోసం మనం డిస్కస్ చేసినా ఫస్ట్ మనకు తెలియాల్సిందే ఆ టైప్ ఆఫ్ బేరింగ్ అనేది ఏ టైప్ ఆఫ్ లోడ్స్ని సపోర్ట్ చేస్తుంది, రేడియస్ లోడ్స్ని సపోర్ట్ చేస్తుందా, యాక్సిల్ లోడ్స్ని సపోర్ట్ చేస్తుందా, అండ్ కంబైన్స్ లోడ్స్ని సపోర్ట్ చేస్తుందా, అలైన్మెంట్ మిస్ అలైన్మెంట్ తీసుకోగలుగుతుందా. సో ఇట్లా మనం ప్రతి పాయింట్ ఇన్ డీటెయిల్గా విత్ హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్స్ మనం నెక్స్ట్ వీడియోలో 1 by 1 బేరింగ్ కోసం అయితే డిస్కస్ చేద్దామండి ఆన్ ఆల్ 8 బేరింగ్స్.